వెలువడిన చిట్యాల మున్సిపల్ ఫలితాల్లో 2వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి షేక్ షబానా విజయం సాధించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు నినాదాలు చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి ఓట్లు వేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మాజీ ఎమ్మెల్యే చిర్మర్తి లింగయ్య సహకారంతో వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. వారి వెంట నాయకులు హుస్సేన్, వాణి, సుల్తాన్, శివ, కేశవ్ తదితరులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు నా కోసం చాలా కష్టపడ్డారు. ధన్యవాదాలు. చిట్యాల మున్సిపాలిటీ మీద జిల్లా వ్యాప్తంగా ఆసక్తి లేకున్నది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ కైవసం చేసుకుంది. మీరు ఒక కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రజల తరపున ఏ విధంగా కొట్లాడబోతుంది? వాళ్ళ అవసరాలు తీర్చడానికి అన్ని సమస్యల కోసం ప్రజలకు ఏం కావాలంటే దానికోసం నేను చాలా కొట్లాడతాను. దేనికైనా ప్రయత్నిస్తాను, సిద్ధంగా ఉన్నాను. నా శాయశక్తిలో ఎంతవరకు ప్రయత్నించాలో అంతవరకు ప్రయత్నిస్తాను. చెప్పండి సార్, మీకు చిట్యాలలో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ 2-3 సీట్లు గెలిచిన అవకాశం ఉంది. ఇప్పుడు 2వ వార్డు విజయం సాధించింది. మీరు ఎట్లా ఆనందం వ్యక్తం చేస్తున్నారు? మేము మా అన్నయ్య విజయం సాధించినందుకు చాలా చాలా సంతోషపడ్డాం. ఇంకొకటి కొత్త వ్యక్తికి ఇంత ఆశీర్వదించి బీఆర్ఎస్ గెలిపించడం చాలా ఆనందం ఉంది. మా సడగుడు మేము అందరం ఫ్యామిలీ మెంబర్స్ వచ్చేసి అక్క ఒక తాటిగా తెచ్చి అందరం మా మామయ్య కానీ మా వాళ్ళు చుట్టాలు కానీ అందరం వచ్చి ఒక విజయం మీద చేసినాము. చెప్పండి అమ్మా, మీరు కూడా ప్రచారంలో పాల్గొన్నారు, ఎట్లా భావిస్తున్నారు విజయాన్ని? చాలా సంతోషంగా ఉంది. అంటే అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట. ఒక కొత్త వ్యక్తికి అపోజిట్ పార్టీ చాలా ఎక్స్పీరియన్స్ పర్సన్, సో ఆయన మీద మేము గెలవడం అనేది అన్ఎక్స్పెక్టెడ్ అండ్ మెజారిటీ కూడా బాగానే వచ్చింది. సో మా వార్డు ప్రజలందరికీ కూడా అందరి తరపున చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మంచితనానికి ప్రజలు పట్టం కట్టి ప్రజలు తమకు ఎటకేలకు విజయాన్ని అందించిన వార్డు ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి కోసం వెళ్ళ కృషి చేస్తామని వారు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ సంతోష్, రాజశేఖర్.